హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనము చికెన్ అయితే చాలా రకాలుగా చాలా వెరైటీస్గా అయితే ఫ్రై చేసుకుంటాం కదా. ఈరోజు నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. లొట్టలేసుకొని మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చికెన్ ఫ్రై కోసం ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఓన్లీ బాడీ పీస్లే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసేది పండు మిర్చితోనండి. పండు మిర్చి పేస్ట్తోనైతే చికెన్ అనేది ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 10 నుంచి 12 వరకు పండు మిర్చి వేసుకోవాలి. పండు మిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే దీంట్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇంకొచ్చేసి దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ పండు మిర్చి ధనియాలకి సరిపడినంత సాల్ట్ మట్టుకు యాడ్ చేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఓన్లీ చికెన్ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ పండుమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కదా, ఓన్లీ చికెన్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ ముక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇదంతా యాడ్ చేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా ఉప్పు, పసుపు, నిమ్మరసం చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. పండు మిర్చితో కదా, ఘాటు ఘాటుగా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. స్పైసీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ పండు మిర్చి పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఒకటి బగారాకు వేసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా సాజీరా. నేను దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒకసారి మీరు చికెన్ ఫ్రైలో కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుందండి ఫ్రైలో మట్టుకు. ఇందులో నేను ఒక గుప్పెడు వరకు కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోయాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఒక్కసారి అయితే మీరు ఇలా పండుమిర్చి పేస్ట్తోనైతే ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సండే అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుందన్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా, అందరికీ నచ్చిందండి. చికెన్ వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా ఇదంతా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మనం ఇలా చికెన్ని బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం పండుమిర్చితో కదా చేసుకునేది, చికెన్ ముక్క తినేటప్పుడు మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా తప్పకుండా ట్రై చేస్తేనే మీకు ఈ టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా మనం కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. పండుమిర్చితోనే మనకి స్పైసీ అనేది వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా చికెన్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పండుమిర్చి వేసుకున్నాం కాబట్టి అడుగంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. చక్కగా వేగిపోతుందండి. మనము పప్పుచారు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే వేడి అన్నంలో కూడా చక్కగా కొంచెం ఇగురు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా బాగా వేపుకోవాలన్నమాట. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతుందండి. చక్కగా చూసారు కదా, ఎంత మంచి రంగు వచ్చేసిందో. చక్కగా ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అయింది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇలా బాగా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చికెన్ అనేది మనము. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా పండుమిర్చి పేస్ట్తోనైతే చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా పండుమిర్చి పేస్ట్తోని చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.